ఒకసారి పిల్లలు చూడు మామ, ఎండాకాలం గిన్నిగనం పిల్లలు వెళ్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆగం పిల్లలు తీసింది మా కోడి. ఎన్ని పిల్లలు తీసింది లెక్క పెడదాం. మొత్తం టోటల్ కోడి పిల్లలను ఎట్లా తీయాలి ఎండాకాలం నేర్పుతా ఈ వీడియోలో. ఒకసారి అందుకో ఫుల్ వీడియో చూసి నేర్చుకో మామ. ఫస్ట్ ఏం చేసిన అంటే నేను మా బాతుల దగ్గర, మా బాతులు కొన్ని కడక్నాథ్వి మా నాటుకోళ్ళు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% కోళ్ళు అయితే తీసేసినాం. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తాం. అది నీకు నెక్స్ట్ వీడియోలో కనిపిస్తుంది. ఇప్పుడైతే మా దగ్గర మావాడు ఏం చేస్తున్నాడు, జొన్నలు ఉన్నాయి మామ. ఇవి జొన్నలను తీసుకొని జర పిల్లలకి ఎట్లా అంటే ఫోన్ల నుంచి దూరం పెట్టాలంటే వేరేది ఏదన్నా అలవాటు చేయాలి. అంటే లేవంగానే పిల్లలకి ఇవాళ రేపు ఏమవుతున్నారు అంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు యథార్థంగా కూర్చుంటున్నారు. లేదంటే ఓ ఓ ఓ అని ఏడుస్తుంటారు. అందుకోసం ఏం చేయాలంటే జర్ర ఇంటి ముంగల కానీ నీ దగ్గర పొలం దగ్గర కానీ కొన్ని బర్డ్స్ ఉంచుకున్నావు అనుకో, వాళ్ళకి ఇక ఈ బర్డ్స్ ఖతర్నాక్ ఎంటర్టైన్మెంట్ చేస్తాయి. మస్తు ఉంటారు ఇక ఆడుకుంటా. ఇక నువ్వు అదే ఫోన్ పెట్టుకున్నావు అనుకో, ఫోన్ పెట్టి కూర్చోబెట్టినావు అనుకో, కళ్ళు ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. అందుకోసం పిల్లలకి ఇవి అయితే బెటర్ మామ, బర్డ్స్ అనేటివి. మా దగ్గర బాతులు చూడు ఎన్ని ఉన్నాయి, 8 బాతులు ఉన్నాయి. దాంట్లో ఇంకా కడక్నాథ్ ఉన్నాయి. దాని అప్డేట్స్ ఇంకా చెప్తా తర్వాత. ఈడొచ్చేసి పొదుగున్న నాటుకోళ్ళు మేము ఒక 12 నాటుకోళ్ళు, పొదుగు పైన 12 నాటుకోళ్ళు ఉంచుకున్నాం. దాంట్లో కొన్ని పిల్లలు తీసినాయి, ఒక కోడిని వదిలేసినాం ఆ బ్యాచ్లోనే. ఇప్పుడు ఈడ చూస్తున్నావు, ఈడ చూడు, ఇది కడక్నాథ్ కోడి లెక్కలనే ఉంది కానీ కడక్నాథ్ కాదే. ఏది ఇది ప్యూర్ నాటుకోడి. అయ్యో ఈడైతే అసలు వినడు మామ, బుగులు అనేటిదే లేదు. పట్టితోక పట్టి లేపుతున్నాడు. దానికి ఏం చేసినాం, కూర్చోబెట్టడానికి జర దూరం జరిపిన. ఇగో ఈడు చూస్తున్నావు, ఒక్క గుడ్డు కూడా కనిపించకుండా అన్ని కోళ్ళు అయితే కూర్చున్నాయి, ఈ కోడి అయితే కూర్చోలేదు. ఆ గుడ్లను కూడా ఏం చేయాలని నేను చెప్తా. ఎక్కువైతున్న కోడి గుడ్లను ఏం చేస్తాం, తీసి వేరే కోడికి కలపాలి. ఇప్పుడు కలుపుతాం, అదే చూద్దాం ఇప్పుడు. అరే మామ, దీంట్లో కర్ర పిల్లలు 2 కర్ర పిల్లలు వెళ్ళినాయి మామ. ఎంత కర్రగా ఉన్నాయి చూడు, కడక్నాథ్ కోడి పిల్లలు మామ. ఇవి 2 ఇంత కర్రగా ఉన్నాయి, ఎంత కర్రగా ఉంటాయి చూడు. కోళ్ళు ఏమో కడక్నాథ్ కోళ్ళు కావి. ఓ మామ, గిట్లా ఇంకా మస్తు పిల్లలు తీసిందే ఈ కోడి. దీన్ని కూడా ఎర్ర ఇట్లా లేపి చూద్దాము. ఇగో ఆహాహా, పొష్కెలు ఏం చేద్దాం అంటే ఎంబడెంబడే పొష్కెలు తీసేద్దాం. ఈ పిల్లలని ఏం చేద్దాము, గంపలు వేసుకుందాము. గంపల ఆహాహా, ఇంకా వెళ్ళేటట్టు ఉన్నాయి. ఇంకా గుడ్ల పైన పొక్కలు కనిపిస్తున్నాయి. ఈ డబ్బాల మావానికి ఒక డబ్బా పట్టించి వానికి గత మనలో ఇచ్చేసిన పిల్లలు పట్టుకోరాబ్బాయి అని జరేం చేయగలిగి ఖాళీ పట్టుకో అన్న. ఆడు ఇంటాడు. ఎందుకంటే మళ్ళీ రేపటి నుంచి దొలుకురాని బిడ్డ అంటే మంచిగా ఇంటాడు. అగో చూసినా ఎంత ముద్దు కొట్టుకున్నాడు గిట్లా. దాని తర్వాత ఈ పార్టిషన్లకు తీసుకొస్తే, ఈ పార్టిషన్లకు తీసుకొచ్చి అబ్బా 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 అబ్బా, ఇంక ఎంత మంచి బుద్ధి ఉన్నావు, మెల్ల పెడుతున్నాడు చూడు మామ. ఇది ఏమంటారు, పిల్లలని తీసి. లేదంటే జర్ర ఇగో అరే అరో నాయను, 3 పిల్లలను ఒకటే చేతిలో ఎట్లా పట్టినాయి రప్పని. 3 పిల్లలు, అదో పిల్ల ఇదో పిల్ల. అరే రే 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 రే, స్టార్టర్ ఫీడ్ వేసేసి ఏం చేసినాం మేము, పిల్లలకి ఇడిచేసినాం. ఇక డబ్బా చూపిస్తున్నాం, పిల్లలు అయిపోయినాయి అని. అయిపోయినాయి, ఇంకెళ్తాయి మస్తు పిల్లలు వెళ్తాయి. నువ్వు టెన్షన్ పడకంటి వానికి. ఇక కథం గీడ ఒక కోడేమో మా దగ్గర జర్ర కమ్జోర్ ఉండే ఎంట నల్ల కోడి కనిపిస్తున్నాం చూడు. దానికి పిల్లల చేత గిడిచేసినాం. ఇక పిల్లలను సంలాయించుకుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ పిల్లల స్టార్టర్ ఫీడ్ తినేస్తుంది. అది తినేసి జర్ర గట్టిగా అవుతుంది అన్నట్టు. 2 పిల్లలు అది 2 తిని స్టార్టర్ ఫీడ్ గట్టిగా అవుతుంది. మళ్ళీ వచ్చినా మళ్ళీ ఈడ ఇంకా పిల్లలు వెళ్ళినాయి మా ఆగం పిల్లలు వెళ్తున్నాయి. ఈడికొచ్చి మళ్ళీ ఈ పిల్లలు కూడా తీసేస్తున్నా. ఎందుకంటే పిల్లలు ఉంచినాం అనుకో ఈడనే, ఈ పిల్లల సౌండ్కి వేరే కోళ్ళు ఏం చేస్తాయంటే గుడ్ల పైన కూర్చో. ఇప్పుడే వెళ్ళింది చూడు మామ ఈ పిల్ల, తీయొద్దు అనిపిస్తుంది, జర సాయంత్రం దాకా దిద్దాం అనిపిస్తుంది. కానీ ఈ పిల్ల సౌండ్కి ఏమవుతుంది అంటే వేరే కోళ్ళు గుడ్ల పైన కూర్చోకుండా అవి దీని దగ్గరనే తిరుగుతుంటాయి వచ్చి. మా వాళ్ళు ఏమో సరిగా గప్పరు, నిఘా ఉంచరు. కాబట్టి నేనేంది పొద్దుగాల 9 గంటల దాకా ఉండి 9 గంటల నుంచి ఏం చేస్తాను నేనంటే జాబ్ పైనకి వెళ్ళిపోతా. కాబట్టి 9 తర్వాత మా వాళ్ళు సరిగా చూసుకోరు అన్న ఒక టెన్షన్ వల్ల ఏం చేయాల్సి వస్తుంది అంటే జర ఆ పిల్లలకి ఇప్పుడు తీసుకున్నా ఏం లేదు, పర్లేదు, గట్టిగా అయిపోతాయి. ఇక నేనేం చేస్తున్నా, ఈ కోడిని కొత్తగా కూర్చోబెట్టిన ఈ దాంట్లో ఇక ఆ కోడిని తీసి అక్కడ తినిపిస్తున్న దానికి జొన్నలు వేస్తున్నాం. ఈ తెల్ల కోడిని కూడా జర జొన్నలు తిన్నీకే ఇప్పేస్తున్నా. ఈ కోడి కూడా టర్కీ గుడ్లు ఉన్నాయి మామ, దీంట్లో 4 గుడ్లు ఉన్నాయి. ఈ టర్కీ గుడ్లు ఇగో ఇగో ఈ పిల్లలను అయితే తీసుకున్నా. ఈ పిల్లలను తీసుకొని వేరే కోళ్ళ దగ్గరికి ఈ కోళ్ళు ఇగో కర్ర కోడి కూడా చూడు, ఒక్క గుడ్డు కనిపించకుండా ఇదైతే మస్తు కూర్చుంటుంది మామ. పిల్లలు కూడా మస్తు సంలాయిస్తుంది. ఈ ఒక్క కోడిని, కర్ర కోడికి 40 పిల్లలు వేసినట్టు. 40 పిల్లలు వేసిన తర్వాత అది 3 నెలల దాకా సంలాయించింది. 40 పిల్లలు పెద్దగా అయిపోయినాయి. దాని తర్వాత మా వర్కర్స్ ఏం చేసినారంటే ఎలకల మందు పెట్టి, ఎలకల మందు ఆ డోర్ ఓపెన్ ఉంచినారు. ఆ పిల్లలన్నీ
ఆ కోడి అంట ఆ కోడి ఇడిచిపెట్టింది అనుకుంటా 3 నెలల తర్వాత ఆ పిల్లలు 150 ఎన్ని 40 పిల్లల దాకా అన్నీ పోయి బుక్కేసి ఏది ఎలకల మందు బుక్కేసి ఖతం అన్ని స్ప్లాట్ల ఒక్కటే రోజులో ఖతం అయిపోయినాయి. గట్ల వర్కర్స్ నెగ్లెన్సీ వల్ల గిట్లుంటుంది. ఈడ చూస్తున్నావు ఇంకో పిల్ల కూడా మామ ఈ కొన్ని పిల్లలు వెళ్తున్నాయి ఇట్లా అంటే మేము గుడ్లను కలిపేస్తుంటాం మామ. ఎందుకంటే అబాబాబా చెప్తుందా అది ఈడ కూడా పిల్లలు వెళ్ళినాయి. ఇగో ఎన్నిగనం పిల్లలు వెళ్ళినాయి చూడు. కర్ర పిల్లలు ఉన్నాయి, తెల్ల పిల్లలు ఉన్నాయి. ఈ పిల్లలన్నింటినీ రపక అని ఏం చేస్తున్నా డబ్బాలు వేసుకుంటున్నా. ఎందుకంటే ఈ పిల్లల సౌండ్ అయినా వేరే కోళ్ళు ఇక పిల్లలు వెళ్ళినాయి రవ్వయ్య అని గుడ్ల పైన కూర్చోవు. లేచి ఉంటే ఒక కోడి చూసినావును అట్లని ఏం చేస్తున్నా పిల్లలు దబాయించి రప్పకని వేసుకున్న డబ్బాల ఇదేమో లేవల్ చేసిన జాగా. అందుకని ఏం చేస్తా జర్ర గుంత లెక్కల గూడు లెక్కలే చేస్తా. ఇది కడాయి ఉంటుంది చూడు మనది బజ్జీలది కడాయి బాండి అంటారా అట్లా ఆ లెక్కలు చేయాలి. ఈ ఆగం పిల్లలు అయితే వెళ్ళినాయి. ఈ పిల్లలకి ఇట్లా పక్కన పెట్టి నీ దగ్గర ఒక్క పుష్కే కనిపిస్తుందా మా పిల్లలు ఏమన్నా ఉందా తినరా అప్పటిదాకా పోయి అవు మాము గిడ్లో కూడా 2 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం ఈ పుష్కెలను ఏం చేద్దాం తీసేస్తున్నా. పుష్కెలను ఎంబడెంబడే తీసేయాలి మామ. లేదంటే పుష్కెలను ఏది తినేస్తుంటే అవి ఇక గుడ్లను కూడా పొడుచుకొని తాగేసి అలవాటు పడుతుంది. ఇక నేను ఈ కోడికి లెక్క పెడుతున్నా గుడ్లు ఎన్ని ఉన్నాయని 15 గుడ్లు చేద్దాం. ఇక ఎక్కువ గుడ్లు తీసేద్దాం. ఎందుకంటే జర్ర పిల్లల సౌండ్ వింటున్నాయి. ఇంకా 3 సార్లు కొన్ని కోళ్ళు అయితే 3 సార్లు పిల్లలు తీసినాయి మామ. పిల్లలు తీయంగానే అవి తీసుకొని మళ్ళీ గుడ్లు కలుపుకుంటూ పోయినాం మేము. అట్లా కొన్ని కోళ్ళేమో 3 సార్లు ఇంకా 2-3 కోళ్ళేమో 4వసారి కూడా కూర్చున్నాయి గుడ్ల పైన వరుస. అంటే అర్థమైందా? ఇప్పుడు పిల్లలు తీసుకున్నాం కదా అమ్మ, తీసుకొని ఇట్లా గుడ్లు కలిపేస్తాం. మళ్ళీ ఈ గుడ్ల పైన ఆ కోడి వచ్చి ఈ గుడ్ల పైన కూర్చుంటుంది. గిట్లా 3 నుంచి 4 సార్లు దాకా. అందుకని ఇక కోళ్ళు ఏమైందంటే ఇక ఇది సరిగా అంటే పర్ఫెక్ట్ అంతా ముందు ఏదైతే ఫస్ట్ కూర్చున్న కోళ్ళ లెక్కల అట్లా కూర్చోక రాకొచ్చినాయి. అందుకోసం ఏం చేస్తున్నా అంటే ఈ 20 గుడ్లు తీసేసి ఏ కోళ్ళకైతే 20 గుడ్లు ఉన్నాయో ఆ గుడ్లు తీసేసి ఏం చేస్తున్నా అంటే జర అన్నిటికీ 15 గుడ్లు వచ్చేటట్టు చూస్తున్నా అన్నట్టు తీసేస్తున్నా. ఈడ చూస్తున్నావు ఈ లెక్క పెడదాం 15 గుడ్లు ఉన్నాయా ఉన్నట్టున్నాయి. దాని తర్వాత గీ దాంట్లో కూడా 15 ఉన్నాయా 10 20 ఎక్కువ ఉన్నాయి. ఇంట్లో నుంచి 3 గుడ్లు తీసేసి ఈ పిల్లలు తీసింది కదా అదే కోడికి కలిపేస్తున్నాం. ఎందుకంటే దాని పొదుగు పోకుండా ఇంకోటి వేరే కోళ్ళకి డిస్టర్బ్ చేయకుండా. అది గుడ్లు లేవనుకో ఇక అన్ని కోళ్ళల్లో పోయి అది పొడుస్తుంటుంది సతాయిస్తుంటుంది. అందుకోసం ఏం చేస్తున్నా దానికి కూడా గుడ్లు ఇచ్చేసి ఈడ పెట్టేసిన. అయిపోయి ఒక బ్యాచ్ అయిపోయి దానికి కూడా ఇక అన్నిట్లో నుంచి 2-3 గుడ్లు తీసేసి కలిపేస్తున్నా అన్నట్టు. దీంట్లో టర్కీ గుడ్లు ఉన్నాయి మామ. ఎప్పుడు వెళ్తాయో ఏమో అవి. టర్కీ పైన చూద్దాం వెళ్తాయి. ఫటాయిలు ఉన్నాయి అవి. దాని తర్వాత గిన్నెల నుంచి కూడా కొన్ని గుడ్లు తీసుకుందాం. కొన్ని గుడ్లు తీసుకొని ఇంకో కోడికి కూడా కలిపేద్దాం. దీంట్లో తక్కువ ఉన్నాయి కదా గిట్లా కలుపుతాం గుడ్లు. కాబట్టే ఏమవుతుంది అంటే గుడ్లను అక్కడ ఇక్కడ కలుపుతున్నాం కాబట్టి కొన్ని పిల్లలు వెళ్తాయి. కానీ ఏంటంటే అన్నీ కూడా గుడ్లో ఖరాబ్ కావు మా దగ్గర. ఎందుకంటే ఈ టెక్నిక్ చూడు మామ. ఎందుకంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు 20 గుడ్లు వేసి కూర్చోబెట్టినాం కొన్ని కోళ్ళకు. అందులో నుంచి ఒక 3-4 గుడ్లు తీసేసి ఇట్లా సపరేట్ పిల్లలు తీసిన గుడ్లు కలిపేస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది అంటే 20 గుడ్ల కన్నా 15 గుడ్లు ఉంటే ఇంకా మంచిగా కూర్చుంటుంది. అన్ని గుడ్లను పొదుగు కింద పొట్ట కింద వేసుకొని కూర్చుంటుంది కదా. గట్లనే ఇట్లా గుడ్లను సెట్ చేస్తున్నాం మామ. దాని తర్వాత మళ్ళీ మా బాతులు చూడు 8 బాతులు ఎంత కిరాకున్నాయి. ఓ బాతుకి ఏమో చుట్టుకుపోయింది మామ కాలికి. మా వర్కర్స్ ఉంటారు కానీ చూసి కూడా నెగ్లెన్స్ చేస్తారు. దాని అయితే అయిపోయింది మా దగ్గర ఫామ్ దగ్గర. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఇంటి దగ్గర నుంచి జొన్నలు 1.5 కేజీన్నర దాకా జొన్నలు ఉంటే జొన్నలు పట్టుకొచ్చుకున్నా ఇక కవర్లో. ఎందుకంటే నేనైతే మస్తే హ్యాపీ పడతా మామ. ఎందుకంటే నోరులేని జీవానికి మనం సేవ చేస్తున్నాం కాబట్టి ఆ సేవ మనకి ఇదే జన్మలా ఇంకా పైకి పోయిన తర్వాత కూడా మనకు యూజ్ అవుతుంది అదే అని. ఇక మా బాతుకి ఏమో కాలికి చుట్టుకుపోయింది. దాంతోపాటు ఒక వైర్ కూడా ఉండే మా పాపం పుట్టకి ఎంత కోసుకుపోయిందో దీనికి జాలి ఉండే. ఇక తీసేసి జర్ర ఓపిక పట్టమ్మా అంటున్నా. ఓపిక పడుతున్నా అది. కానీ మా వర్కర్స్ ఉంటారు. నేను చూడు మా వర్కర్స్ ఉంటారు. దానా నీళ్ళు క్లీనింగ్ అది ఇది వాళ్ళే చేసుకుంటారు. కానీ ఏంటంటే ఇక ఎర్లీ మార్నింగ్ నేను వస్తున్నా కాబట్టి ఎట్లా దానా నీళ్ళు పెట్టేస్తే నాకు ఓ మనశ్శాంతి ఉంటుంది. అరే నోరు లేని జీవానికి సేవ చేసినారా భయ్ అన్నట్టు. ఏ వర్కర్లు ఉన్నారు కదా ఎందుకు దానా నీళ్ళు అని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే మనం ఏం పని చేస్తే మనం తక్కువవుతామా? ఏం తక్కువగా ఇంకా ఫిట్ ఉంటాం, యాక్టివ్గా ఉంటాం. ఇంకేందంటే జర బర్డ్స్ తీవైనా దొరుకుతుంది అన్నట్టు. ఇక వెళ్ళిన పిల్లలకి ఏం చేస్తున్నాను నేను ఈ జాలీలో ఆల్రెడీ మా దగ్గర పిల్లలు ఉన్నాయి కదా ఈ పిల్లల్లా కలిపేస్తా. ఈ స్టార్టర్ ఫీడ్ వేసేస్తున్నా మేము. స్టార్టర్ ఫీడ్ కంపల్సరీ మా అమ్మ
వారంలా నువ్వు ఒక నెల పాటు నువ్వు స్టార్టర్ ఫీడ్ వేసి దాంట్లో ఒక 4-5 రోజులు కూడా 2 రోజులు 3 రోజులు కూడా స్టార్టర్ ఫీడ్ వేయకుండా వేరే దాన్ని వేసినావు అనుకో పిల్లలకు అరగదు, డైజెషన్ కాకనే పిల్లలు చచ్చిపోతాయి. 100 పిల్లలు ఉన్నాయంటే నీ దగ్గర ఖాళీ 20-30 పిల్లలు మిగిలుడే ఎక్కువ అయిపోతుంది. అందుకోసం ఏం చేయాలి నువ్వు అంటే మస్తు మంది చూసి ఉండొచ్చు, మేము పెంచితే మా దగ్గర ఒక 100 పిల్లల నుంచి 20-30 పిల్లలే బతుకుతాయి మామ, అన్ని పిల్లలు చచ్చిపోతాయి అని మస్తు కామెంట్లు చూసిండొచ్చు నువ్వు. ఎందుకు అట్లా అంటే వాళ్ళు నేను చేసే టెక్నిక్స్ ఏదైతే పద్ధతులు ఉన్నాయి, నాటుకోడి పిల్లలకు పెంచే పద్ధతులు కానీ గుడ్ల నుంచి పిల్లలు తీసే పద్ధతులు కానీ సరిగా వాళ్ళకి తెలియక, ఎక్స్పీరియన్స్ లేక నాటుకోళ్ళ నుంచి గుడ్ల నుంచి పిల్లలు తీస్తలేరు. ఇంకోటి ఆ పిల్లలకు పెంచలేక ఏమవుతున్నది, లాస్ అవుతున్నది. అందుకోసం నువ్వు రెగ్యులర్గా మన వీడియోలు చూడు, నీ రూపాయి లాస్ రాదు, మంచిగా సంపాదించుకుంటావు. ఇప్పుడు నువ్వు చూసినావు పిల్లలకి ఎట్లా తీస్తున్నా నేను అని. ఎండాకాలం గిన్నిగనం పిల్లలు వెళ్తే ఏమామయ్యాడన్న ఎవరికి అడిగినా కూడా ఏడెళ్తే రాబాయి గిన్నిగనం పిల్లలు అంటారు. నేను ఎట్లా తీస్తున్నా పిల్లలు నువ్వు చూస్తున్నావు. ఎందుకంటే కోడి పొట్ట కింది నుంచి వచ్చిన గుడ్లు ఏవైతే బయటికి వచ్చిన గుడ్లు అక్కడిక్కడ ఏదైతే మంచి కూర్చున్నదో కోడి, ఆ కోళ్ళకి కొన్ని కలిపేసి మెల్లమెల్ల పిల్లలు ఎట్లా తీస్తున్నా నీ కళ్ళ ముంగలు ఉంది రిజల్ట్. ఎండాకాలం ఎండలు కొడుతున్నాయి, ఇక్కడ కనిపిస్తున్నది నీకు ఎన్నిగనం పిల్లలు ఉన్నాయి. గింతే కాదు ఇంకా మస్తు పిల్లలు చూస్తావు. ఈ వీడియో అయిపోతా రాగా లాస్ట్కి చూడు ఎన్నిగనం పిల్లలు ఉంటాయి, దగ్గర 80 పిల్లలు దాకా కనిపిస్తాయి నీకు ఇదే వీడియోలో. అందుకోసం మొత్తం వీడియో చూడు. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను స్టార్టర్ ఫీడ్ వేసేసిన పిల్లలకు, దాని తర్వాత పక్కన బ్రూటాన్ నీళ్లు పెట్టేసిన. ఇగో దీంతో పాటు ఈ పిల్లలకు సంభాయించుకుంటే ఇంకో కోడి ఇక అలవాటు అయిపోతుంది దీంట్లోనే. ఇక స్టార్టర్ ఫీడ్ బుక్కుతున్నది ఆ కోడి కూడా అని ఏమవుతుంది, గట్టిగా అయిపోతుంది. మామ ఈ కోడి మెత్తగైంది కదా, మళ్ళీ కోడి పిల్లలు మెత్తగా అంటే కావు మామ, పిల్లల్లా పెంచవచ్చు. పెద్ద కోళ్ళలే మెత్తగైన కోళ్ళని పెట్టొద్దు అన్నట్టు. ఇక నేను ఆ పిల్లలు ఇంతకుముందు వెళ్ళిన పిల్లలు తీసుకొచ్చి ఇంట్లో కలిపేస్తున్నా మామ. ఎండాకాలం కదా, అందుకోసం కోడి లేకుండా లైట్ లేకుండా పెంచి చూపిస్తా. రెగ్యులర్గా వీడియోలు ఇస్తా, నువ్వు చూస్తావు అంటే చూడు. ఆల్రెడీ నేను పెంచిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను పెంచుతున్నా. నువ్వు ఫస్ట్ టైం పెంచుతున్నావు అంటే ఇట్లా పెంచకు. నేను ఎట్లా పెంచుతున్నా నువ్వు రెగ్యులర్గా వీడియోలు చూసిన తర్వాతనే పెంచు. ఇక మా రమేష్ ఏం చేసిండంటే కడక్నాథ్ గుడ్లు వెళ్ళినట్టున్నాయి మామ, దా అని తీసుకొచ్చిండు. ఇక కడక్నాథ్ పిల్లలు వెళ్ళినాయి ఏమో, సారీ అది టర్కీ పిల్లలు వెళ్ళినాయి అని తీసుకొచ్చిండు 3. ఈడ చూస్తేనేమో 4 ఏమో 3 కడక్నాథ్ పిల్లలు, ఒక దేశీ పిల్ల ఉంది. ఇక టర్కీ ఏమాయ రమేష్ అంటే నేను చూసినా అన్నా కానీ ఏడున్నాయో అవి కనిపించినాయి నాకు అన్నాడు. ఇక నేను ఏం చేసిన దాన్ని అట్టనే మూసేసి ఇక వేరేవి మొత్తం లెంకుతున్నాం, జర చూద్దాం తర్వాత. వీటికైతే అట్లనే పెట్టేసిన. నెక్స్ట్ రోజు వచ్చి ఏం చేసిన అంటే ఇగో ఇది ఏమంటారు మామ, రేకును ఇట్లా వేసేసిన. బాతులేమో నా ఇంటింటనే తిరుగుతుంటాయి, ఎందుకంటే చేత్తో దానా తినిపిస్తా వీటికి కాబట్టి జర అలవాటు పడ్డాయి అవి. ఈ కేజీన్నర దానా దగ్గర జొన్నల దగ్గర తెచ్చుకొని ఇంటి నుంచి తెచ్చిన. రెండు రోజులైంది మా దానా అయిపోయి. ఇక 2 రోజుల నుంచి, ఎందుకంటే నోరులేని జీవానికి సేవ చేస్తున్నాం మనం. ఇక కథ ఇడేంది ఇగో వేసేసినాం. ఏది జొన్నలు వేసేసిన తర్వాత టర్కీ బర్డ్ పెద్దది మేలు కూడా జర మంచిగానే ఉంటుంది. మామూలు అంటారు పొడుస్తున్నది అంటారు. ఏడ పొడుస్తుందా మామ ఇది, దానికి ఏం చేసినారంటే మామూలు పొడుస్తున్నది అని వేరే ఒక్కదాన్ని ఒక కమరాలు వేసి బంధించినాడు. దానికి ఎంత మెత్తగా అయిపోయిన ఉండే అది, అంటే రేపైతే చచ్చిపోతుంది అన్నట్టు అయిపోయిన ఉండే. ఆ పెద్ద కోడి టర్కీ పుంజు కనిపిస్తుంది కదా అది, దానికి సపరేట్ మళ్ళీ దానికి అదే రోజు నైట్లో పోయి మెడిసిన్స్ వేసి రికవరీ చేస్తే చూడు ఇప్పుడు ఎంత బాగా అయింది చూడు, పర్ఫెక్ట్ అయింది. ఇక్కడ చూస్తున్నావు ఇట్లా రెక్కలు ఇట్లా నెమిలి లెక్కలు చేసి ఇట్లా తిరుగుతున్నది అంటే పర్ఫెక్ట్ అయినట్టు మామ. దానికి ఏం చేసిన అంటే జంటామైసిన్ ఇంజెక్షన్ ఇచ్చిన, మ్యారిక్యూన్ దాపిన, దాంతోపాటు బ్రూటాన్ బలం కోసం దాపిన, దాంతోపాటు జర ఏం చేసిన అంటే దానికి మెయిన్ ఏంటంటే కోడి ఎప్పుడైనా ఏ బడైనా మామ వీక్ అయిందంటే కథం దానికి ఖచ్చితంగా స్టార్టర్ ఫీడ్ తినిపించాలి. నువ్వు స్టార్టర్ ఫీడ్ తినిపిస్తే అది జర బలం. మనం జ్వరం వచ్చినప్పుడు పండ్లు ఎట్లా తింటాం మా యాపిల్ పండ్లు కానీ అవి కానీ ఫ్రూట్స్ కానీ ఎట్లా తింటాం, వాటికి కూడా గట్లనే. ఇక నీళ్ళు వేసేసిన, ఇక్కడ నీళ్ళు దానా అది మొత్తం పెట్టేసిన. ఫైనల్లీ మా బర్డ్స్ ఏమో అన్నీ మస్తుగా దీంట్లో చూడు 2
టర్కీలు ఉంటాయి, 2 చీమకోళ్ళు ఉంటాయి, 8 బాతులు ఉంటాయి. ఈ పక్కన చూస్తేనేమో ఈ పిల్లనేమో గిట్ల జర్ర సిఆర్‌డి జర మెత్తగా అయిపోయింది మామ. ఈ మెత్తగా అయింది కాబట్టి ఏం చేస్తా, దీన్ని కూడా పట్టుకొని వేరే పార్టిషన్‌లోకి తీసుకుపోతా. ఇప్పుడైతే మా దగ్గర జొన్నలు ఉన్నాయి కాబట్టి జొన్నలు ఒకటే వేస్తున్నా, దానికి సరిగ్గా ఫీడ్ అందక అందుకోసం మెత్తగా అయింది మామ అది. దానికోసం ఏం చేస్తున్నా, ఇట్లా స్టార్టర్ ఫీడ్ వేసేస్తున్నా. అది మెల్లమెల్ల బుక్కేస్తుంది. బుక్కిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా అది మంచిగా తిన్నదనుకో మామ, తిన్నదంటే దాని వెయిట్ లాస్ రాదు. మ్యాక్సిమం బర్డ్స్ ఏమవుతాయి అంటే, బర్డ్స్ ఎందుకు మెత్తగా అవుతాయి ఇట్లా అంటే, రెక్కలు ఎందుకు వాల్చేస్తాయి, మెడ ఒక దగ్గరికి ఎందుకు చేసేస్తాయి అంటే, సరిగా దానికి ఆహారం అందుతలేదు అన్నట్టు, అందుకోసం. దాని తర్వాత ఇక్కడ పొదుగున్న కోళ్ళకి వచ్చేసిన జొన్నలు ఉండే ఆల్రెడీ కొని, ఆ జొన్నలని ఇట్లా రేకు పైన వేసేసి ఏం చేస్తాయి ఇప్పుడు, ఇక టైర్లలో మా పొదుగున్న కోళ్ళు ఉన్నాయి కదా, వీటికి లేపేసి చూద్దాం ఇంకేమన్నా పిల్లలు వెళ్ళినాయా అని. ఇక ఎన్ని టైర్లు ఉన్నాయి చూడు, 3 టైర్లు ఒక పెట్టె, 3 3 6 ఒక పెట్టె అంటే 7 ఉన్నాయి ఇక్కడ. దగ్గరికి వచ్చి చూపిస్తా. ఇగో మంచిగా కూర్చున్నది, ఒక్కో గుడ్డు కూడా కనిపించకుండా మంచిగా కూర్చున్నది. దగ్గరికి రాగానే లేచిపోయింది. దాని తర్వాత ఇది కూడా మస్తుగా కూర్చున్నది. దాని తర్వాత ఓ మా అమ్మ మళ్ళీ దీంట్లో పిల్లలు వెళ్ళినాయి, చూస్తున్నావు కదా, గిట్ల తీయాలి పిల్లలు, ఆగం పిల్లలు వెళ్ళినాయి ఇప్పుడు. అయ్యో గిట్ల మస్తు మంది అంటారు, ఎండాకాలం ఏడ పిల్లలు వెళ్తాయి రాబోయి అంటారు. గిడ నీ ముంగల కనిపిస్తున్నాయి ఇవి, రిజల్ట్ చూడు ఎట్లుంది. అందుకోసం ఏం చేయాలంటే, నేను ఎట్లా కూర్చోబెడుతున్నా అట్లా కూర్చోబెట్టాలి. ఎక్కువ రోజుల పాత గుడ్లు వేయొద్దు. మినిమం ఒక 5 నుంచి 6 డేస్ గుడ్లే వేయాలి, పాత గుడ్లు వేయాలి ఎండాకాలం. అవి కూడా మంచి చల్ల జాగాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి గుడ్లను. దాని తర్వాత ఈ కోడి చూద్దాం, ఈ కోడి ఏం పిల్లలు తీయలే ఉన్న టైం. దీంతో ఒక్క గుడ్డు కనిపిస్తుంది, ఒక్క గుడ్డు నుంచి కర్ర పిల్ల వెళ్ళినట్టున్నది. ఈ కర్ర పిల్లకి తీసి అక్కడ వేసుకుందాం. ఈ పుష్కెలు తీసేద్దాం మామ, పుష్కెలు తీసేసి ఈ కర్ర పిల్లని తీసుకుందాం. ఇంకోటి వెళ్ళింది మామ, 2, ఒకటి కర్ర అయితే ఒకటి తెల్లది మామ, 1 2 వెళ్ళాయి కదా గిట్లా అంటే, ఆ గుడ్లను మేము పొట్ట కింద నుంచి బయటికి వస్తాయి చూడు కొన్ని కోళ్ళే, ఆ గుడ్లను ఏం చేస్తామంటే వేరే కోళ్ళకి కలుపుతాం. కాబట్టి ఆ గుడ్ల నుంచి వెళ్ళిన పిల్లలు ఉంటాయి అవి. ఇక మస్తు పిల్లలు, అన్ని గుడ్ల నుంచి పిల్లలు వెళ్తాయి మామ. కాళ్ళు నువ్వు చూస్తుండు, రోజు వీడియోలు చూస్తుండు ఎట్లా పిల్లలు వెళ్తాయి, నేను చూపిస్తాను నీకు. ఇలా కనిపిస్తుంది. ఇక నాకు కావాలని పిల్లలు కొట్లాడుతున్నాయి. అందుకోసం ఈ కోడిని దీంట్లో గుడ్ల పైన కూర్చోబెట్టి కప్పేసిన. ఇట్లా కొట్లాడుతుంటాయి మామ. ఇక పిల్లలు వెళ్ళినాయని గుడ్ల పైన సరిగా కూర్చోవు. అందుకోసం పిల్లలను ఎంబడెంబడే తీసేయాలి. లేదంటే పిల్లల సౌండ్ వచ్చినాయంటే అన్ని కోళ్ళు లేచి ఆ పిల్లల సౌండ్ వచ్చే జాగాలనే తిరుగుతుంటాయి, గుడ్ల పైన కూర్చోవు అన్నట్టు. ఇక ఇక్కడ చూస్తున్నావు ఎన్ని గణం పిల్లలు ఉన్నాయి చూడు, ఓహోహోహో, కర్ర పిల్లలు, తెల్ల పిల్లలు మస్తుగా ఉన్నాయి. ఏం చేద్దామో లెక్క పెట్టేసుకుందాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 17 18 19 20 21 22 23 24 25 పిల్లలు మామ, 25 పిల్లలు. ఈ పుష్కెలన్నీ తీసేద్దాం. 25 పిల్లలు ఈ పుష్కెలన్నీ తీసేసి ఇంకా కొన్ని గుడ్లు అక్కడివి ఇక్కడివి తీసేసి కలిపేసి దీనికి కూడా గుడ్లను జమ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ పొదుగు వెళ్ళిపోతుంది మామ, దీన్ని పొదుగు వెళ్ళిపోతుంది, వేరే కోళ్ళు డిస్టర్బ్ చేస్తుంటుంది వేరే కోళ్ళకి ఇది. అందుకోసం గుడ్లు జమాయించేద్దాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కోడి లేకుండా బల్బు లేకుండా పెంచవచ్చు. ఎట్లా పెంచుతాను నేను చూపిస్తాను. ఎందుకంటే ఇన్ని పిల్లలు ఉన్నాయి మా అమ్మ. ఇక ఒక్క కోడికి 10 పిల్లలు 15 పిల్లలు ఇచ్చుకుంటూ పోయినాం అనుకో, ఏమవుతుంది అంటే ఏది ఒక్క రూమ్లో 2 3 కోళ్ళు ఉండలేవు. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఇక చూస్తేవి కదా ఎన్ని పిల్లలు ఉన్నాయి. 25 పిల్లలు వెళ్ళినాయి. అవి 25 పిల్లలు వెళ్ళినాయి. నా చేతిలో తెల్ల పిల్లలు వేసుకొని ఏం చేస్తున్నా, స్టార్టర్ ఫీడ్ బుక్తుందా అమ్మ, బుక్కు అంటున్నా. ఎందుకంటే జర దానికి ఇప్పటి నుంచెల్లే, చిన్నప్పటి నుంచెల్లే అలవాటు చేస్తే మనుషులకు దగ్గరగా అవుతుంది. భయపడ్డ స్టార్టర్ ఫీడ్ ఇట్లా ఉంటుంది. దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి, కరెక్ట్ సన్నరవ్వ ఎట్లా ఉంటుంది అట్లనే ఉంటుంది స్టార్టర్ ఫీడ్. సేమ్ అట్లా గిడ చూడు, దగ్గర నుంచి కూడా చూడు స్టార్టర్ ఫీడ్. ఓ పిల్ల చూడు ఎట్లా వండేది. అరే రే 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 నీ అమ్మ దునియా మొత్తం ఏమన్నా కానీ నేను మాత్రం వండుతా మంచిగా అంటున్నా. అగో లేచింది బూలు చెప్పింది తిన్నదేమో పాపం. అమ్మ నువ్వేంద్రా పోయి సరిగా పండుకొనిస్తలేవు అని లేచినట్టున్నావు. అరే రే రే రే. ఇప్పుడు ఏం చేసినా అంటే బ్రూటాన్ తెచ్చేసినామా. బ్రూటాన్ తెచ్చి జర నీళ్లు తెచ్చిన. లీటర్కి జర్రంత తక్కువ ఉంటాయి ఈ నీళ్లు. ఈ బ్రూటాన్ చూస్తున్నావు. ఈ బ్రూటాన్ ఎంత కలపాలి చెప్తా, ఎట్లా కలపాలి అది కూడా చెప్తా. ఇక్కడ చూస్తున్నావు ఎన్ని గనం పిల్లలు ఎంత మంచిగా ఉన్నాయి చూడు. దీంతో పాటు ఒక జాలీలో మన దగ్గర పిల్లలు కూడా ఉన్నాయి కదా, ఆ జాలీల పిల్లలు కూడా తెచ్చుకుందాము. తెచ్చుకొని ఏం చేద్దామంటే, మామ కోడి పిల్లలు చచ్చిపోవద్దంటే ఇది స్టార్టర్ ఫీడ్ అని ఉంటుంది. ఈ స్టార్టర్ ఫీడ్ దగ్గర నుంచి చూసినావు. ఈ స్టార్టర్ ఫీడ్ దాంతో పాటు ఒకటో రోజు ఏం చేయాలంటే ఆ బ్రూటాన్ అని ఉంటుంది మామ. ఈ బ్రూటాన్ యూజ్ చేయి. ఇక నేను ఎంత తీసుకున్న నీళ్ళు అంటే 1 లీటర్ నీళ్ళు ఉంటాయి మామ. ఈ లీటర్ కన్నా జర్రంత తక్కువ ఉంటాయి. ఆ నీళ్ళలో ఇప్పుడు 25 పిల్లలు వెళ్ళినాయి నా దగ్గర కాబట్టి ఇంకా కొన్ని పిల్లలను తీసుకొచ్చి ఇడుస్తుంది ఇంట్లో. ఏం చేస్తా నేను, బయటలో దొరికిపోతుంది మామ ఈ పిల్ల. చాలు బుగులు పడ్డదేమో నా సప్పుడు విని. అరే బుగులు పడకమ్మా నేనే ఇక ఫస్ట్ డే కదా మామ, ఇక అలవాటు అయిపోతుంది వీటికి. ఇక నేను ఏం చేస్తున్నా, ఈ నీళ్ళలో 1 లీటర్ నీళ్ళలో 5 ml కలిపాయి మామ. జరంత ఎక్కువ తక్కువ అయినా నడుస్తుంది. కలిపే ముందు జర ఇట్లా ఊపుకొని ఏం చేయాలంటే, ఇగో చాక్లెట్ కలర్లో లిక్విడ్ ఉంటుంది దీంట్లో. ఇగో ఇది ఎంత వచ్చిందా దాంట్లో నా డక్కన్లా అంటే ఒక 8 ml దాకా వచ్చింది. నేను ఏం చేస్తున్నా 5 ml చేసేస్తున్నా. దీన్ని 5 ml 1 లీటర్ నీళ్ళలో కలిపేసి నీళ్ళలన్నింటినీ కలిపేసి ఏం చేస్తా, ఇప్పుడు ఏం చేయ డక్కను పెట్టేసి, ఇగో డక్కను పెట్టేసి ఇట్లా బోర్లు ఇస్తున్నా. దీన్ని బోర్లు ఇచ్చి ఏం చేస్తా, ఇక్కడ పక్కన పెట్టేస్తా. ఇక కథం దీంట్లో ఎక్కుండి దానా తినుండి నీళ్లు తాగుండి కథం మస్తుగా ఉండి. ఇక పొద్దుమీకి వచ్చి ఏం చేస్తా అది కూడా చూపిస్తా. చెప్పుడు వద్దుగా చూపిస్తా. పొద్దుమీకి వచ్చి ఏం చేస్తున్నాం అది కూడా చూడండి మీరు. ఏం లేదు, ఇక్కడ స్టార్టర్ ఫీడ్ నీళ్ళు మస్తు. ఇక వేరే దీనికన్నా జర్రంత పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకొచ్చి ఇడిచి పెడతాం దీంట్లో పైగా. అమ్మో ఇక బామామ మన జాయిల్లో పిల్లలు ఉన్నాయి కదా, అవి కూడా తీసుకొచ్చి ఇంట్లో ఇడిచి పెడదాం. అందులో కడక్నాథ్ కోల్డ్ అని మళ్ళీ రిటర్న్ దాని పార్టిషన్లో దానికి ఇడిచేద్దాం. అమ్మో ఓ మామ ఇప్పుడు ఏం చేసినాం, 25 పిల్లలు ఏమో గివ్ ఉన్నాయి. ఇక 25 ఈ చిన్న పిల్లలు ఇప్పుడు వెళ్ళిన పిల్లలు మా దగ్గర ఇంకా పిల్లలు ఉన్నాయి. అవిటిని కూడా వదిలి పెడదాం. ఎన్ని ఉన్నాయి లెక్క పెడదాం. ఇవైతే 25. ఇక అవిటిని కూడా లెక్క పెడతా. ఇగో 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, కమాన్ 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. దామ్మా దా వెరుకుతిగా 50, 51 మస్తు ఉన్నాయి ఇంకా. 51 ఇగో 52, 53, 54, 55,
55, 56, 57, 57, 58, 59, 59, అయ్యో 60, 61, 62, 63, 63, 64, 65, 65, 66, 67, 68, 69, 73 ఇంకున్నారా? 74, 74 ఇంకా అమ్మ ఉన్నారా? 74 పిల్లలు మామ. 73, 74, అదే 74 అనుకుందాం. 73, 74 ఉన్న జర్ర విసిగిపోతే ఇక మీకు గుర్తుంటుంది ఎట్లా వీడియోలో. 74 పిల్లలు. ఈ 74 పిల్లల్లో మా టార్గెట్ ఏముంటుంది అంటే 60 పిల్లలన్నా బతికియాలి, పెద్ద చేయాలి. ఇక ఈ పిల్లలను అమ్మము. దీంట్లో కడక్నాథ్వి ఉన్నాయి, ఇంకోటి మన ప్యూర్ డేసీ కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. కడక్నాథ్వి జర ఎక్కువ ఉన్నాయి, జర ప్యూర్ డేసీ జర తక్కువ ఉన్నాయి. ఇంకా మా దగ్గర మస్తు వెళ్ళేటివి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ 74 పిల్లల్లో మేము ఎన్ని బతికియాలి? 60 టార్గెట్. ఇక చూద్దాం బతికిస్తామా అని, బతికియమా. ఇక రెగ్యులర్ వీడియోలు వస్తుంటాయి, మీరు చూస్తారు. అంటే ఎవరెవరు రెగ్యులర్ వీడియోలు చూస్తారు అది చెప్తే నేను రెగ్యులర్గా వీడియోలు పెడతా. బాబా ఈ పిల్ల ఇప్పుడు వెళ్ళింది మా గుడ్డులో నుంచి జర్ర ఓకే, జర్ర పొద్దుకి దాకా గట్టిగా అయిపోతుంది. దాని పుట్ట కిందనే ఉంచవచ్చు, కానీ ఇక అది తొక్కేస్తున్నది. ఎట్లా అంటే కాళ్ళ కింద వచ్చి చచ్చిపోగలదని తీయాల్సి వచ్చింది. చలో కోడి లేకుండా, లైట్ కూడా లేకుండా పెంచి చూపిస్తా. ఎట్లా పెంచాలి మీకు నేర్పిస్తా ప్రాక్టికల్గా. ఇట్లా నేర్చుకోండి మామ. చూస్తున్నాం ఇప్పుడైతే గిన్నిగనం పిల్లలు ఉన్నాయి. పిల్లలు ఉన్నాయి మామ. 74 పిల్లలు ఉన్నాయి అవి మొత్తం కలిపితే. ఇక మా కడక్నాథ్ కోళ్ళలు వచ్చినా ఈ కోడి ఏమో జర కమ్జోర్ ఉండే, ఆ కమ్జోర్ ఉన్న కోడిని పిల్లలతో టేస్ట్ ఉంటాం చూడు, ఆ కోడిని కూడా తీసేసిన. ఇక నైట్లో వచ్చినా నేను. నైట్లో వచ్చిన తర్వాత ఇక్కడ చూడు కడక్నాథ్ దాంట్లో అయితే కడక్నాథ్ కోళ్ళని వేసేసిండు మా రమేష్. ఇక్కడ చూస్తున్నావు ఈ పిల్లలు నైట్లో ఎట్లున్నాయో చూడు. ఈ జాలీలోకి ఇట్లా బంద్ చేసి ఉంచుతాం. మంచిగా పర్ఫెక్ట్గా ఉన్నాయి, అన్నీ మంచిగా కూర్చున్నాయి. సప్పుడిని ఓసారి లేచినాయి ఇవి. ఏం లేదు, ఇక జాలీకి ఇట్లా డక్కన్ ఉంటుంది. ఈ డక్కన్ డోర్ అన్నట్టు. ఈ డోర్ని మా రమేష్ ఏం చేస్తాడంటే కట్టేస్తాడు. డైలీ నైట్లోనేమో గిట్ల ఉంచుతారు. ఎందుకంటే జర ఎలకల బాధ మా దగ్గర ఎక్కువ ఉన్నది. ఆ ఎలకల నుండి జర చలి నుండి జర గరం ఉండడానికి పిల్లలు ఏం చేస్తామంటే అందులో వేసేస్తాం. దాని తర్వాత టర్కీ చూడు, టర్కీ మేల్. ఈడ బాతులు చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ కడక్నాథ్ కోళ్ళు ఉండే కదా ఈ పార్టీషన్లో. ఈ కడక్నాథ్ కోళ్ళను మేము సపరేట్ వేసేసినాం మామ. ఎందుకంటే దీంట్లో ఒకటి మేల్ పుంజున్నది కాబట్టి అది కడక్నాథ్ కోళ్ళ పైన క్రాసింగ్ చేసేస్తే ఇక క్రాస్ బ్రీడ్ అవుతుంది కాబట్టి కడక్నాథ్ని సపరేట్ ఉంచినాం. మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడు మామ ఇంకా పిల్లలు వెళ్ళినాయి. ఇంకా పిల్లలు అవి 74 ఉండే కదా. 74 ఇవో 6 పిల్లలు ఉన్నాయా? 6 పిల్లలు అంటే మన దగ్గర మొత్తం 80 పిల్లలు. కరెక్టేనా? 80 పిల్లలేనా? నువ్వు ఒకసారి వీడియో చూస్తున్నావు కాబట్టి నాకన్నా క్లారిటీగా నీకు తెలిసి ఉంటుంది. 74 అవి ఉండే, ఇవేమో 6 పిల్లలు ఉన్నాయి. అంటే 80 పిల్లలు మామ. 80 పిల్లల నుండి మాకు ఎంత బతికియాలి? 70 పిల్లలు బతికినా కూడా 80 పిల్లల నుంచి 65 పిల్లలు టార్గెట్ ఉంటుంది. 65 పిల్లలు ఎట్లా బతికియాలి చూద్దాం ఎన్ని బతుకుతాయి అని. ఇప్పుడు చూస్తున్నాం ఈ కోళ్ళకు కూడా లేపు చూస్తాం. రమేష్ అంటుండే మామ టర్కీ వెళ్ళినాయి మామ, టర్కీ పిల్లలు 3 పిల్లలు వెళ్ళినాయి అన్నాడు. ఇక చూస్తేనేమో ఇక్కడ టర్కీ కాని రాకొచ్చినాయి, ఖాళీ ప్యూర్ డేసీయే కానొచ్చినాయి. అందుకని అన్ని కోళ్ళని ఏం చేస్తున్నా లేపి దీని కింద టర్కీ ఉన్నాయా అని చూస్తున్నా, చెక్ చేస్తున్నా. అయ్యో దీని కింద ఉన్నదా అమ్మ, నీ కింద ఉన్నాయా అంటే లేవు. ఇంకా దేని కింద ఉన్నాయి రామో. దాని తర్వాత దీని కింద కూడా లేవు. దాని తర్వాత ఇక్కడ సైడ్లో కూర్చోబెట్టినాం కదా, ఈ కోడి కింద ఉన్నాయా? తెల్ల కోడికి లేపుదాం ఓసారి. దీని కింద కూడా లేవు. ఓ మామ దీని కింద ఉన్నాయే ఇగో 2, 3 బాబా కిర్రాకి వెళ్ళినే 3 పిల్లలు.
అవేమో నాటుకోడి పిల్లలు, కడక్నాథ్ పిల్లలు అవి. ఇక దీన్ని ఇట్టనే కూర్చోబెట్టేద్దాం, ఎందుకంటే గుడ్లు ఉన్నాయి. పిల్లలు అది లేచింది అనుకో ఇక పొదుగు పోతుంది. ఇక గిడ చూస్తున్నాను 1 2 3. ఆహాహా 3 ఒకటే కలర్లు ఉన్నాయి మామ. ఇక్కడ చూస్తున్నావు ఎంత కిర్రాకున్నాయి చూడు. ఇగో 1 ఎంత ముద్దుగా ఉన్నది చూడు మామ. దీనికి ఇక స్పెషల్ ట్రీట్మెంట్ చేయాలి మామ. బయట ఉంటే బతకాయి ఇవి. వీటికి చాలా జాగ్రత్త కేరింగ్గా పెంచాల్సి వస్తుంది. అందుకోసం ఈ దానా డబ్బాలనే పెంచుతాం. ఎందుకంటే ఏమవుతుంది అంటే కోడికి ఇచ్చినాం అనుకో, ఇది పెద్ద పిల్ల ఉన్నదని మనం లేనప్పుడు పొడిచి చంపేసింది అనుకో, ఈ అయిపాయ్ అన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో కోసం ఫాలో చేసుకో, చూపిస్తా, ప్రతి ఇన్ఫర్మేషన్ నేర్పిస్తా. ఈ వీడియోలో చూసినావు కోడి పిల్లలు ఎట్లా వెళ్ళాలి, నెక్స్ట్ వీడియోలో చూస్తావు కోడి పిల్లలకు ఎట్లా పెంచాలి అని. సబ్స్క్రైబ్ చేసుకో ఫ్రెండ్స్.